ప్రధాని మోడీ బీహార్ను కరుణించారు. వెనుకబడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. గతంలో బీహార్కు 50,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించారు. ఈ రోజు పాట్నాలో పర్యటించిన మోడీ బీహార్ అభివృద్ధికి 50,000 కోట్ల రూపాయలు సరిపోవని, ఇంకా ఇస్తానని అడగకుండానే వరాలిచ్చారు. అంతేకాదు ఆ సొమ్ము ఎప్పుడు ఏ రూపంలో ఇచ్చేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. అక్కడితోనే ఆగలేదు మోడీ. రాబోయే 5 ఏళ్లలో బీహార్ను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. అన్ని శాఖల ద్వారా కలిపి 5 ఏళ్లలో 3,75,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు ప్రధాని. తాను బీహార్కు ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయని, త్వరలోనే అన్ని చేస్తానని చెప్పేశారు. ప్రధానమంత్రి బీహార్కు వరాలు కురిపించారు. మరి ఏపీ సంగతేంటి? ఇక్కడే మొదలవుతుంది సమస్య. ఏ రకంగా చూసినా కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు బీహార్ కంటే వెనుకబడింది. జీతాలు ఇవ్వడానికి దిక్కులేదు, రాజధాని లేని రాజ్యం, ఆదాయం లేని ఖజానా, అభివృద్ధి కోసం కనీస వస్తువుల కోసం అర్రులు చేస్తున్న జనం. ఇది ఏపీ పరిస్థితి. గత లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు బీహార్కు ఇచ్చినట్టే చాలా హామీలు ఇచ్చింది ఏపీ. మోదీ స్వయంగా ఏపీ గురించి ఆవేదన వెళ్లగక్కారు. ప్రసవం చేసి తల్లిని చంపేశారంటూ విభజనపై విమర్శలు చేశారాయన. బీజేపీ వస్తే ఏపీకి పండగే అన్న రేంజ్లో ప్రచారం సాగింది. బీజేపీ వచ్చింది, కానీ ఏపీకి పండుగ కాదు కదా, ఏదీ దక్కడం లేదు. కొత్త రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుందని దేశం మొత్తానికి తెలుసు. అదే పాయింట్ను వాడుకొని పవర్లోకి వచ్చిన బీజేపీ మాత్రం మర్చిపోయింది. ప్రత్యేక హోదా ఊసులేదు, రాజధాని నిర్మాణానికి నిధుల సంగతి మాట్లాడడం లేదు. హుదూద్ వంటి భయంకర ఉపవాదులు వస్తే అలా చూసి ఇలా వెళ్ళిపోయారు. 1000 కోట్లిచ్చి దులిపేసుకున్నారు, మళ్ళీ మాట్లాడలేదు. ఇక ఆర్థిక లోటు వచ్చింది. మహాప్రభో నిధులివ్వండి అంటూ ఏపీ ప్రభుత్వం మొత్తుకున్న మార్చి నెలలో ఢిల్లీలో మకం వేసింది. ఇయర్ ఎండింగ్లో చివరి నిమిషాల్లో ఏవో 4 సంతకాలు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ మాత్రం పనికి కూడా సీఎం స్థాయి వ్యక్తి 10 సార్లు ఢిల్లీ వెళ్లాల్సిన స్థితి. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదు అని మాట మార్చిన బీజేపీ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ముందు నుంచి చెప్తూ వస్తుంది. కానీ ఆ ప్రత్యేక ప్యాకేజీ సంగతి కూడా ఇంకా తేలేలా లేదు. ఎన్నికలయ్యాక ఇప్పటి వరకు ఏపీ గురించి ప్రధాని ప్రత్యక్షంగా ఎక్కడా మాట్లాడలేదు. హుదూద్ పరామర్శకు తప్ప ఇటువైపు మోడీ రాలేదు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆర్థిక హోంశాఖలతో మాట్లాడుకోవాల్సి వచ్చింది. కానీ మోదీ ఎక్కడా పెదవి విప్పి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. త్వరలోనే బీహార్ ఎన్నికలు ఉన్నాయి. అక్టోబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం మోదీ బీహార్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపించారు. ఎలా అయినా బీహార్ ఎన్నికల్లో గెలవాలని ఆయన తెగ తాపత్రయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మోదీ హామీలు గుప్పించారు. కానీ ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. అందుకో మరో కారణమో కానీ బీహార్ కంటే దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్న ఏపీ సంగతి మాత్రం ఆయనకు గుర్తులేదు. బీహార్కు ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువే ఇస్తామన్న మోదీ ఏపీకి కనీసం ఇచ్చిన హామీల అమలు సంగతి కూడా మాట్లాడడం లేదు. ఇంకా టైం ఉంది, ఆల్రెడీ చాలా ఇస్తున్నాం, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇస్తున్నామంటూ ఏపీ బీజేపీ నేతలు ఎన్ని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. మరి ఇప్పటికైనా మోడీకి ఏపీ గుర్తొస్తుందో లేదో. ఇక మరిన్ని వివరాలు